अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 6 शाबान है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्ला बिन उमर रज़ियल्लाहु ताला अन्हो से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, तुम में से मुझे वो शख्स बहुत अजीज है जिसके अखलाक अच्छे हों। और अब सुर्खियां। रियासती वजीर उत्तम कुमार रेड्डी ने आपाशी प्रोजेक्ट्स पर पेश किया व्हाइट पेपर, लगाया करप्शन का इल्जाम। हरीश राव ने कहा व्हाइट पेपर झूठ का पुलिंदा। हरीश राव महज केसीआर के पोस्टमैन को मेट्रिडी का रिमार्क दिया, केसीआर को मुआहिज के लिए आने का मशवरा। माहिर इंजीनियर्स की रिपोर्ट को क्यों दरकिनार किया गया, तेलंगाना को केसीआर और हरीश राव ने दीमक लगा दी, रेवंत रेड्डी की तकरीर। कल राबताडो में सिद्धम जलसयाम की तैयारियां मुकम्मल, जगन करेंगे शिरकत, पार्टी केडर को करेंगे कारकर्दगी की सिमत का तयन। और अब तफसील। कालेश्वरम प्रोजेक्ट की तामीर में बड़े पैमाने पर धांधलियां की गई हैं। उत्तम कुमार रेड्डी ने महकमे आबपाशी से मुताल्लिक व्हाइट पेपर जारी करते हुए ऐवान असेंबली में तफसीलात पेश की। उन्होंने CAG रिपोर्ट का हवाला देकर कहा कि कालेश्वरम प्रोजेक्ट नाक़िस प्लानिंग और नाक़िस मियार के साथ बनाया गया और इसकी देखरेख को भी नज़रअंदाज किया गया, जिससे मेडीगड्डा बैरेज को नुकसान पहुंचा। उन्होंने कहा कि मेडीगड्डा बैरेज की तामीर के तखमीने को 1800 करोड़ से बढ़ाकर 4000 करोड़ तक ले जाया गया है, जो बदउनवानी को जाहिर करता है। ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు, నిన్నగాక మొన్న CAG రిపోర్ట్ శాసనసభలో టేబుల్ చేయడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆఫ్ ఇండియా. వాళ్ళు సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన చేశారు. అసలు యావత్ రాష్ట్రం, యావత్ దేశం అవాక్ అయ్యే విషయాలు, షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో CAG రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. CAG రిపోర్ట్ హ్యాస్ ఎ గ్రేట్ శాంక్టిటీ. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై, NDSA రిపోర్ట్పై, CAG రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం. వాళ్ళ నిర్వాహకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ O&M వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ఈ బ్యారేజ్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1800 కోట్లకు పిలువబడింది. వర్క్ అవార్డ్ అయింది 1800 crores. ఫైనల్గా ఎంత అమౌంట్కి పోయింది స్పీకర్ గారు? 4500 కోట్లకి. అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి, కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు. ఒక్కొక్క టెండరు, అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణగా, టెండర్ కాల్ ఫార్ చేసింది 1800 crores. L&Tకి వర్క్ అవార్డ్ అయింది 1800 crores. అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వర్క్, అదే ఏజెన్సీకి 4500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. उत्तम कुमार रेड्डी ने कहा कि तेलंगाना हुकूमत की जानिब से कृष्णा नदी प्रोजेक्ट को KRMB बोर्ड के हवाले करने से इत्तेफाक किया है। उन्होंने कहा कि तेलंगाना को 68% पानी के हिस्से के बदले BRS हुकूमत ने महज 50% हिस्सेदारी का मुतालबा किया है। అక్టోబర్ 21 తేదీన జరిగిన 15వ KRMB మీటింగు 2022 మే 6వ తేదీ జరిగిన 16వ KRMB సమావేశాలలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రతినిధులుగా పాల్గొన్న తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ గారు, ENC మురళీధర్ రావు గారు అందులో పాల్గొని మరి ఈ ప్రాజెక్టులు KRMBకి అప్పజెప్పడానికి సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ రోజు నవంబర్ 30 తారీఖున నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ సాయుధ పోలీసులను పంపించి
అక్రమంగా నీటి విడుదల చేసుకుంది. ఈ చొరబాటు ఘటనపై గత ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం వహించింది. మరుసటి రోజున, ఇది నేను మొన్న కూడా మాట్లాడినా మరోసారి రిపీట్ చేస్తున్నా, మరుసటి రోజు డిసెంబర్ 1వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేఆర్ఎంబి చైర్మన్ కు ఈ సంఘటనపై లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణకు బోర్డుకి అప్పగించడానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ఆ లేఖలో స్పష్టం చేశారు. बीआरएस एमएलए हरीश राव ने कांग्रेस के व्हाइट पेपर को झूठा पेपर करार दिया। उन्होंने कहा कि श्रीशैलम और नागार्जुन सागर प्रोजेक्ट को बीआरएस हुकूमत ने बोर्ड के तहत देने की मुखालिफत की थी। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 జనవరి 2024 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రిలీజ్డ్ బై కేంద్ర యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి మినిట్స్ అధ్యక్ష. ఇందులో మళ్ళీ స్పష్టంగా ఉంది ఏంటంటే both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. Within 1 month time period. ఈ నెల లోపల ఈ ప్రాజెక్టులు అప్పచెప్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి పోయి ఒప్పుకొని వచ్చినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. స్పీకర్ సార్, పదే పదే హరీష్ రావు గారి విషయంలో హౌస్ని మిస్లీడ్ చేసి మరి అసత్యాలు పలుకుతున్నారు. నేను పోయినసారి కూడా చెప్పిన ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరూ సైన్ చేయలేదు. అది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తే అందులో మీరు మొదటి భాగం చదవండి. తెలంగాణ సెక్రటరీ ఆ విషయాన్ని వ్యతిరేకించిందని చెప్పి ఆ ఫస్ట్ పేరా చదవండి. అదేవిధంగా దయచేసి మీరు ఈ సభ యొక్క సార్థకత తగ్గించొద్దు. ఈ ప్రభుత్వము శాసనసభలో ఈ ప్రాజెక్టులు కృష్ణా నదికి అప్పచెప్పము అని ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడడం ఇది సరికాదు. रियासती वजीर कोमटिरेड्डी वेंकट रेड्डी ने हरीश राव पर पोस्टमैन का रिमार्क किया और कहा कि वो महज केसीआर के पैगाम को लाकर ऐवान में पेश करते हैं और उन्हें मौजू पर गिरफ्त हासिल नहीं। कोमटिरेड्डी ने केसीआर को ऐवान में आकर मुबाहिस करने का मशवरा दिया। 100 సార్లు మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100 సార్లు ఇదే హౌస్లో అడిగితే 2 సంవత్సరాలు అడిగాం. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు పోయినసారి ఎమ్మెల్యే గారు 100 సార్లు అడిగినాం. 200 కోట్లు పెడితే 1,00,000 ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే వీళ్ళకి చేతులు రాలే. వీరు మాట్లాడుతుంది సార్, గౌరవ హరీష్ రావు గారు మాట్లాడేది ఈడికెళ్ళంట సూర్యాపేటకు నీళ్ళు తీసుకుపోయినంట. మూసి నీళ్ళు సార్, పిల్లాయిపల్లి కాలువ 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి 5 ప్యాకేజీలు చేసి అప్పుడున్న 5 ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తి కాలేదు సార్. ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టే మీరు నమ్మాలి. నల్గొండ జిల్లా పోదాం సార్, అడుగుదాం అక్కడ పోయి. ఇంకొక చిన్న ప్రశ్న సార్, ఒక నిమిషం సార్. అయినా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరుతున్నా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్. ఈయన పోస్ట్ మ్యాన్, ఈయన ఏం చేస్తాడు సార్? ఈయన హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేస్తాను పనుకొస్తాడు. ఈయనకి ఎవరు సబ్జెక్ట్ ఉందా? ఈయనకు సబ్జెక్ట్ ఉందా? డబ్బులు ఎవరు సార్? కాంట్రాక్టర్లు. అది ఈయన పోయాలి, ఆయన చెప్పింది మేము వినాలి. మా కర్మ సార్ ఇది. హరీష్ రావు చెప్తే మేము వినాలన్నా? మాకు సార్ వారు రమ్మని చెప్పండి. చీఫ్ ఇంజనీర్ ఆయనే, మాజీ ముఖ్యమంత్రి ఆయనే, డిజైన్ ఆయనే, కూలగొట్టింది ఆయనే. ఈయన కలెక్షన్ పాయింట్ డబ్బులు తీసుకొచ్చి 3 సంచులు మార్చింది. ఆయన మాట్లాడితే మేము వింటాం సార్. सीधे रुख करेंगे तेलंगाना असेंबली का, जहां पर वजीर पोंगुलेटी श्रीनिवास रेड्डी इस वक्त बात कर रहे हैं। మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే మొన్న ఇది డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా దాన్ని పర్ఫెక్ట్గా కొత్త ప్రభుత్వంలో మేము ఆతృతపడి ఏదో హడావుడి పడి తప్పులు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధితో గతంలో మీరు చేసిన దాన్ని నిజంగా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతారా అది మీ ఇష్టం. కానీ ప్రజలు గమనిస్తున్నారు. విజువల్స్ కనపడుతున్న దాన్ని కూడా మీరు అంగీకరించకపోవడం అనేది చాలా బాధాకరం. అంగీకరించిన దాన్ని కూడా మీరు ఆతృతతో కట్టారా? ఎవరు కట్టారు? ఎంతమంది కట్టారు? ఎట్లా కట్టారు?
డిజైన్లు ఎందుకు మార్చారు, దీనికి కారకులు ఎవరు, ఎంతమంది సస్పెండ్ చేశారు, వరద వచ్చినప్పుడు ఎన్ని పంపులు మునిగిపోయినాయి, పంపులు మునిగిపోవటానికి కారణం ఏంటి, దాని మీద చర్యలు ఏం తీసుకున్నాము అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మా ఎల్ఏ మంత్రి గారు కానీ చాలా వివరంగా చెప్పారు. వీటి మీద తొందరపడి, మీరు చేసిన తొందరపడి ఈ ప్రభుత్వం తప్పులు చేయాలని ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యకు తెలియజేస్తూ, నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా సభకు వచ్చి ఉంటే వారు అనుభవంతో ఏదైతే దాన్ని ఇన్డెప్త్గా ఆనాడు స్టడీ చేసి కట్టారో, ఆ కట్టింది యువతల డిబేట్ ఈనాడు జరుగుతున్న తర్వాత ప్రత్యక్షంగా కనపడుతుంది. కాబట్టి ఆ కనపడ్డ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనో మంచి సూచనలు ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరించి ఉండేది. అటువంటి పరిస్థితి లేకపోవటం, వారి సభకు రాకపోవటం కూడా నిజంగా దురదృష్టకరం అని మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, ఈ అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ रुक करेंगे दीगर खबरों का। हरीश राव ने पोस्टमैन के रिमार्क पर एतराज किया और इसे रिकॉर्ड से हज़फ करने की स्पीकर से अपील की। స్పీకర్ గారు వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలో చేస్తారా సార్? అది డిలీట్ చేయాలి సార్. అది రోజు అలవాటు అయిపోయింది సార్. రోజు మాట్లాడు, రోజు డిలీట్ చేసుడు, మేము డిమాండ్ చేసుడు అట్లా సార్. ఇప్పుడు వారు మాట్లాడడానికి ఏమైనా ఆధారం ఉందా సార్? శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చా అధ్యక్ష? దయచేసి ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి, మీరు డిలీట్ చేయాలి సార్. కైండ్లీ సార్. ఇట్లయితే ఎట్లా సార్? మేము సభ హుందాతనం పెంచాలి సార్. మీ ఆ మాటలు తీసేయాలి సార్, దయచేసి సార్, ప్లీజ్ సార్. ఆ మాటలు తీసేయాలి సార్. అవి విత్డ్రా చేయండి సార్. वजीर आला रेवंत रेड्डी ने कहा कि साबिक बीआरएस हुकूमत ने माहिर इंजीनियर्स की रिपोर्ट को दरकिनार करके तामीरात को अंजाम दिया, जिसके सबब तेलंगाना के मफाद को नुकसान पहुंचा। रेवंत रेड्डी ने केसीआर और हरीश राव से गलतियों पर माफी मांगने का मुतालबा किया। इंदुलो it is always better for the government to accept the concept of the existing Pranahita Chevalla scheme near Tummidihetti village, Adilabad district, and explore the ways and means to make it feasible. నేను మళ్ళొక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి, వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినరో ఇది వినడం ద్వారా అయినా వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా. కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. It is always better for the government to accept the concept of the existing Pranahita Chevalla scheme near Tummidihetti village, Adilabad district, and explore the ways and means to make it feasible. స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడిహెట్టి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి, మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పిండ్రు అధ్యక్ష. అదేవిధంగా there is a feasibility of reducing the FRL from 152 meters to 151 meters. ఒకవేళ వాళ్ళు మరీ 151 ఒప్పుకోకపోతే 150 దగ్గరకైనా దయచేసి ఒప్పించండి అని చెప్పారు. ఇన్ బోత్ ద అబోవ్ ప్రపోజల్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఫైనాన్షియల్ లాస్ టు ద వర్క్ డన్ పోర్షన్స్. మీరు దీన్ని 150 మీటర్ల దగ్గరకైనా తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే గతంలో ఖర్చు పెట్టింది కానీ భవిష్యత్తులో ఖర్చులు పెరగడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి 11వ పేజీలో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉంది అధ్యక్ష. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 18 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 18లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిండని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖకు మంత్రి, ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదా అధ్యక్ష? వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం చెదలు పట్టించారు అధ్యక్ష.
हीरा ग्रुप चेयरपर्सन नोहेरा शेख पर फिल्म प्रोड्यूसर बंडला गणेश के बेटे हरीश ने केस दर्ज कराया है। हैदराबाद में नोहेरा शेख के घर में हरीश किराए पर रह रहा था। नोहेरा शेख ने मकान फरोख्त करने का इरादा किया तो हरीश ने मकान खरीदने के लिए 3 करोड़ रुपए अदा किए, लेकिन बाद में पता चला कि ये मकान ईडी ने जब्त किया हुआ है। हरीश ने रकम वापस करने का मुतालबा किया तो नोहेरा शेख ने मकान खाली करने की हिदायत दी। फिल्मनगर पुलिस स्टेशन में नोहेरा शेख के खिलाफ हरीश ने शिकायत कर डाली है। जमहूरियत में इंसाफ की अहमियत के उन्वान से कल दिन में 11 बजे मदीना एजुकेशन सेंटर पर एक सेमिनार मुनाकिद किया जा रहा है, जिसमें मारूफ वकील प्रशांत भूषण के अलावा दीगर मुमताज माहिरीन उन्वान पर खिताब करेंगे। ये प्रोग्राम सिटीजन लीगल एकेडमी के तहत मुनाकिद किया जा रहा है। क्या उन्वान है हमारा? जो 18 तारीख को जो हमारा प्रोग्राम होगा, उस प्रोग्राम का उन्वान है जमहूरियत में इंसाफ की अहमियत। इस उन्वान से जो है हम ये प्रोग्राम करने जा रहे हैं। इस मौजू पर सिटीजन लीगल एकेडमी के जरिए 11 बजे से दोपहर 2 बजे तक मदीना एजुकेशन सेंटर नामपल्ली हैदराबाद में वाक़े नेहरू ऑडिटोरियम में मुनक़िद होने वाले हमारे बावकीफ सेमिनार का अहता करेंगे, जिसमें जनाब प्रशांत भूषण साहब सीनियर एडवोकेट सुप्रीम कोर्ट ऑफ इंडिया, प्रोफेसर अपूर आनंद शाह प्रोफेसर दिल्ली यूनिवर्सिटी, जस्टिस बी चंद्र कुमार रिटायर्ड जज हाई कोर्ट ऑफ हैदराबाद और डॉक्टर मतीनुद्दीन कादरी साहब साबिक मेंबर पब्लिक सर्विस कमीशन मुखातिब करेंगे। अनंतपुर के रावताडो में सिद्धम जलसेआम की तमाम तैयारियां मुकम्मल हो गई हैं। रायलसीमा में तारीखी जलसेआम मुनाकिद होने जा रहा है। रियासती वजीर पेदी रेड्डी रामचंद्र रेड्डी ने यह बात कही। इस इजलास में वासर कांग्रेस के केडर के लिए वजीर आला जगन कारकर्दगी की सिमत का तयन करेंगे। జరగబోయే సిద్ధం సభ 1 గంట తర్వాత ప్రారంభమవుతుంది। ఈ సభలో ప్రధానంగా మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ప్రజలకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు। ఇది అతి పెద్ద సభగా, అతి పెద్ద ఎన్నికల సభగా నిర్వహించబడతా ఉంది। తప్పకుండా రేపు జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉంది। ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది। అంచేత ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తా ఉన్నాం। वासर कांग्रेस पार्टी से बगावत करने वाले 4 एमएलएस को जांच के लिए हाजिर होने का स्पीकर असेंबली ने एक और मौका दिया है। नाअहलियत मामले की जांच के हवाले से उनके रूबरू पेश होने की नोटिस जारी की हैं, लेकिन नोटिस में इस जांच को हतमी करार दिया गया है। वासर कांग्रेस से बगावत करने वालों में मेकापाटी चंद्रशेखर रेड्डी, अनम राम नारायण रेड्डी, कोटम रेड्डी और ओंडावली श्रीदेवी शामिल हैं, जिन्हें इससे पहले 3 नोटिसें रवाना की जा चुकी हैं। तकनीकी और शख्सी असबाब पेश करके अब तक हाजिरी से ये 4 गुरेज करते आए हैं। 19 फरवरी को स्पीकर के रूबरू हाजिर होने की नोटिस उन्हें रवाना की गई है। एक तरफ सिद्धम सभाओं का इनेकाद, दूसरी जानिब हल्के के इंचार्जों के नामों का ऐलान। वासर कांग्रेस पूरी आबोताब के साथ इंतखाबी तैयारी कर रही है। अब तक 65 असेंबली और 16 पार्लियामेंट हल्कों के लिए इंचार्जों को नामजद किया गया है। वजीर आला जगन ने 175 नशिस्तों पर कामयाबी का निशाना मुकर्रर किया है और जगन की पॉलिसियों को अपोजिशन पार्टियां समझने से कासिर हैं। एपी अखिलेती कमीशन की जानिब से राजमंड्री की 9 MBBS डॉक्टरों को तहनीत पेश की गई। तमाम डॉक्टर्स का कुरैशी बरादरी से ताल्लुक़ है और एक ही ख़ानदान के 8 लड़के लड़कियों ने नुमाया कामयाबी हासिल करते हुए गोल्ड मेडल हासिल किया है। जिस अखिलेती कमीशन के चेयरमैन इकबाल अहमद ने उन्हें तहनीत पेश की, याद रहे कि इन 8 को वायसार के मुतारिफ करदा BCE रिजर्वेशन के जरिए MBBS में दाखिला हासिल हुआ था। మాంసం వ్యాపారం కులవృత్తిగా ఉన్న వెనుకబడేటువంటి ముస్లిం సమాజం నుంచి వచ్చిన వాళ్ళు వీరందరూ కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చారు. అందరూ కజిన్స్ అవుతారు. వీరందరూ కూడా ప్రైవేటు వైద్య కళాశాలలో గవర్నమెంట్ సీట్ను సాధించిన వాళ్ళు. గౌరవనీయుడైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి కల్పించినటువంటి BCE రిజర్వేషన్ కారణంగా మొత్తం ఈ 8 మంది కూడా MBBS డిగ్రీస్ సంపాదించి సీటు పొందిన తర్వాత వైద్య విద్యని పూర్తి చేసి
వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించినట్లయితే ఏ విధంగా వారి యొక్క సామాజిక వైద్యమైన ఉన్నతిని పొందుతారన్న దానికి ఉదాహరణగా నిలిచారు. महाराष्ट्र कांग्रेस पार्लिमानी लीडर एमपी विजय साई रेड्डी को संसद महारत्न के अवार्ड से नवाजा गया। तेलंगाना की गवर्नर सौंदरा राजन, सुप्रीम कोर्ट के साबिक जज जस्टिस संजय किशन लाल ने विजय साई रेड्डी को ये अवार्ड अदा किया। महकमे टूरिज्म, तहजीब व सकाफत की पार्लिमानी स्टैंडिंग कमेटी के चेयरमैन की हैसियत से बेहतरीन कारकर्दगी पर उन्हें ये अवार्ड दिया गया। साबिक चेयरमैन टी.जी. वेंकटेश के साथ मिलकर इस अवार्ड को उन्होंने कबूल किया। Award winners for your continued performance. We will now move on to the Sansad Ujjoy. प्रमोद पीछे बैठो यार, तो बैठ नीचे नीचे बैठो। अरे नीचे नीचे। इसरो की जानिब से एक रॉकेट मदार में दागने के लिए तैयार है। आज शाम 5:35 पर GSLV F-14 2275 किलो वजनी इनसैट 3DS सैटेलाइट को लेकर परवाज करेगा। ये सैटेलाइट अराजियात और समुद्र से मुताल्लिक़ मुशाहिदात के लिए कारआमद है। अमेरिका के साबिक सदर डोनाल्ड ट्रंप को एक और झटका लगा। सिविल फ्रॉड केस में 3000 करोड़ रुपए का कोर्ट ने जुर्माना आयद किया है। आइंदा इंतखाबात में हिस्सा लेने के ट्रंप के ख्वाब पर ज़र्ब लगती जा रही है। आखिर में सुर्खियां एक बार फिर। रियासती वजीर उत्तम कुमार रेड्डी ने आपाशी प्रोजेक्ट पर पेश किया व्हाइट पेपर, लगाया करप्शन का इल्जाम। हरीश राव ने कहा व्हाइट पेपर झूठ का पुलिंदा। हरीश राव महज केसीआर के पोस्टमैन कोमट रेड्डी का रिमार्क, दिया केसीआर को मुबाहिस के लिए आने का मशवरा। माहिर इंजीनियर्स की रिपोर्ट को क्यों दरकिनार किया गया, तेलंगाना को केसीआर और हरीश राव ने दीमक लगा दी। रेवंत रेड्डी की तकरीर। कल राबताडू में सिद्धम जलसयाम की तैयारियां मुकम्मल, जगन करेंगे शिरकत, पार्टी केडर को करेंगे कारकर्दगी के सिमत का तायुन। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।